చాలా ఈజీగా హెల్దీగా ఇంట్లోనే బర్గర్ తయారు చేద్దాం చూసేయండి. ధార్మిక చాలా రోజు నుంచి అడుగుతుంది. ఇంకా ఈ రోజు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి. బర్గర్ బన్ అయితే తీసుకొచ్చి ఇలా మధ్యలోకైతే కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగానే. ఈ రోజు మనం చేసేది తవా బర్గర్. ఇంకా తవా పైన ఆయిల్ వేసేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి వేసానండి. అవి ఫ్రై అయిన తర్వాత వెజ్జీస్ అనేది యాడ్ చేశాను. దాంతో పాటు పన్నీర్ అయితే ఖచ్చితంగా యాడ్ చేయాలి. పన్నీర్ తో పాటు కొంచెం సాల్ట్, సెజ్వాన్ సాస్, టమాటో కొచ్చప్ కూడా యాడ్ చేశానండి. చీజ్ యాడ్ చేశాను చిన్నగా కట్ చేసి. నెక్స్ట్ అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసి చీజ్ అనేది మెల్ట్ అయ్యే వరకు ఉంచేసి ఇంకా ఈ విధంగా బన్స్ పైన అనేది పెట్టేసుకున్నానండి. బన్స్ ఫ్రై చేసుకోవడం కోసం తవా పైన కొంచెం బటర్, చెజ్వాన్ సాస్, కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకుని ఇంకా బన్స్ అనేది ఫ్రై చేసుకోవడమే టూ సైడ్స్. ఇంకా మనకైతే బర్గర్ రెడీ అయిపోయిందండి. తవా బర్గర్ చాలా ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ధార్మిక అయితే చాలా ఇష్టంగా తినింది. ఇందులో చీజ్, పన్నీర్ ఇవన్నీ వేసాం కదండి. చీజ్ మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఉండడం వల్ల చాలా బాగుంది. టేస్ట్ కూడా మనం పన్నీర్ వేసాం కదా, పన్నీర్ తో పాటు ఇంకా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.